అవినీతికి ఒక కేస్ స్టడీ ఆర్మూర్ అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా లేడు, ఇన్ఛార్జ్ పైసా వసూల్ రెడ్డి ఉన్నాడు. ఆ పైసా వసూల్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక మంది అధికారులు బలైపోతుర్రు. ఆయన వేధింపులకు, ఆయన అవినీతికి, ఆయన కలెక్షన్స్కు. స్వయంగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ బలైపోయింది. ఏంటంటే ఇలా కెమెరాలు పెట్టుకున్నాడు, ఆడ కూడా కెమెరా ఉంది, ఈడ కూడా, ఇటు కూడా కెమెరా. ఈ కెమెరాలతో బంధిస్తుండు అధికారులను. ఈ కెమెరాల నుంచి డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకొని నోటీసు కలెక్షన్. పైసా వసూల్ రెడ్డి నోటీసు ఇవ్వమన్నా కలెక్షన్. అంటే నిన్న అన్నాడు విలేకరులకు, నేను ఆడబెట్టిన కెమెరాలు ఇవి కెమెరాలు, ఇవి వాయిస్ రికార్డ్ కెమెరాలు. దీని నుంచి ఆయన ఫోన్ కనెక్షన్కు కనెక్షన్ ఉంది. అంటే నాకు యాడ ఉందంట, నువ్వు ఆడబెడితే దొంగ పెట్టుకో, దొరలేక చూపిస్తావు. నేను చెప్పిన పేర్లు సెక్షన్లలో ఉన్నాయి, ప్రతి రూమ్లో ఉన్నాయి. ఇళ్ళ నంబర్ ఇచ్చే ఆపరేటర్ నాకు పాపం, ఏం పేరైనా మహేష్ అన్నాడు, ఆయన మీద పెట్టి AK-47 పెట్టినట్టు వీళ్ళందరి మీద. ఇక పోలీస్ స్టేషన్లో ఏం కెమెరాలు అయితే నేనేమంటున్నాను, నేను చెప్పిన ఏదైనా అవాస్తవాలు అయితే నేను RTI కింద, మేము ఇయ్యాల మొదటిసారిగా మాట్లాడలే, ఇది RTI కింద అప్లై చేసింది నేను కాదు, మన జనతా గ్యారేజ్లో ఇచ్చిన కంప్లైంట్లు. మన ఇంటికి వచ్చి 10 క్వశ్చన్ల మీద అడిగారు. వాడు చెప్పురాజా కాదు, ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీపీ కాదు. వాడు నేను 2 సార్లు ఎమ్మెల్యే ఉండి 10 ఏళ్ళు అధికారం నుండి చూసినాం. వాడిని బెదిరించుడు, వీడిని బెదిరించుడు, కమిషనర్ బెదిరించుడు, విలేజ్ సెక్రటరీ బెదిరించుడు. అరే లుచ్చాగా, నీ పక్కకున్న వాళ్ళందరూ నన్ను ఖతం చేసిన వాళ్ళే నిన్ను ఖతం చేస్తారా? కూర్చున్నారా వాళ్ళు? ఇటు ఉండి నన్ను ఖతం చేసిన వాళ్ళే నిన్ను ఖతం చేస్తారా? ఆ గ్యాంగ్ అంతా వాళ్ళంతా నేను పెంచి పోషించిన వాళ్ళే కదరా. వాళ్ళ గుండెలో జీవన్ రెడ్డి ఉంటారా? చైర్మన్లు చేసిన, కౌన్సిలర్లు చేసిన, DCMS వైస్ చైర్మన్ చేసిన, చేసి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు చేసిన, చైర్మన్లు చేసిన, ఎంపీపీలు చేసిన, జడ్పీటీసీలు చేసిన, నేను చేసిన వాళ్ళు నీ దగ్గర కూర్చున్నారు కదరా. ఆడ పక్క కూర్చున్నోడిని కూడా నీ ఊరు నీకు తెలియదురా వారి. నువ్వు నా కారు డ్రైవర్గా పనిచేసినావు, ఏమేమో మాట్లాడుతున్నావు. నీ అవకతేంద్ర 2010లో నా ఇల్లు ఎక్కడరా, ఎకరంలో 30,000 స్క్వేర్ ఫీట్లు కొంపెలిలా నా గేట్ బయట వచ్చి కూర్చుంటుంటుంది. నువ్వు పర్సనల్గా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను అడిగింది ఏంది, నువ్వు డాక్టర్ల దగ్గర పైసలు తీసుకుంటున్నావు, హాస్పిటల్ల దగ్గర పైసలు తీసుకుంటున్నావు, ఉద్యోగుల దగ్గర తీసుకుంటున్నావు, చికెన్ సెంటర్ల దగ్గర తీసుకుంటున్నావు. ఒక్కడే కాదు, పిలిపించి మాట్లాడి రైడ్ చేయించినావు కదా నాయన. విలేకరులకు తెలియదా? వాళ్ళు నవ్వుతురు నువ్వు మాట్లాడుతుంటే. ఇవన్నీ వాస్తవాలే. అచ్చా మరి నేను మాట్లాడిన తప్పు, మరి ఏసీపీలు ఎందుకు ట్రాప్ అయినరా? మరి 20 కోట్లు ఎందుకు దొరికినాయిరా? నందిపేట సెక్రటరీ ఎందుకు ట్రాప్ అయినరా? MVIని ఎందుకు ట్రాప్ అయిండు? ఏం పేరు? వివేకానంద రెడ్డి. ఉట్టిగానే ఆయనను పంపాలని. మరి వీళ్ళని ఎందుకు నువ్వు పోస్టింగ్ చెప్పి తెచ్చుకున్నావు? మళ్ళీ ఒక ఆయన జగదీష్ గౌడ్ అని చెప్పి బట్టి విక్రమార్క దగ్గర లెటర్ తీసుకొని, ఇంకొక ఆయన దగ్గర లెటర్ తీసుకొని 30 లక్షలు తీసుకొని మళ్ళీ ఆయనకు ఇప్పుడు చేస్తానడట. జగదీష్ గౌడ్ ఆయన కొత్తగా మళ్ళీ కమిషనర్ వస్తున్నట. ఏమో చూద్దాం 2 రోజులు అయినాక. ఇక ఇడిస పెట్టాం కదా మనం, పట్టినామంటే నడుస్తుంది దుకాణం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.